హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మీకోసం ఒక మంచి ఓపెన్ ల్యాండ్ చూపిస్తున్నానండి. ఇది ఈసర్ నుంచి యాదగిరిగుట్టకి వెళ్ళే రూట్లో ఉంటుందండి. ఈసీఎల్ నుంచి 25 కిలోమీటర్స్ వస్తుంది. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి జస్ట్ 9 కిలోమీటర్స్ ఉంటుంది. గజం 4200 మాత్రమే అండి. ఇది ఎప్పటికీ బిజీగా ఉండే రోడ్ అండి. ఎప్పటికీ వెహికల్స్ వెళ్తానే ఉంటాయి. బస్సులు కూడా యాదగిరిగుట్టకి రెగ్యులర్గా ఇదే రూట్లో వెళ్తూ ఉంటుంది. చాలా బిజీగా ఉండే రోడ్ ఇది. ఒకసారి రోడ్డు కూడా చూడండి మీరు. మీకు లోపల ఇప్పుడు ల్యాండ్ చూపిస్తానండి. ఇది రోడ్డు నుంచి సెకండ్ బిట్ ఉంది. నాతో పాటు లోపలికి రండి, మీకు ల్యాండ్ కూడా చూపిస్తాను నేను. మెయిన్ రోడ్డు నుంచి ఇది సెకండ్ బిట్టు. మెయిన్ రోడ్ నుంచి మనకు దారి కూడా ఇట్లా వచ్చింది. దారి చూడండి. మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్ అండి. ఎంట్రన్స్ గేట్ కూడా ఇచ్చారు మనకు. చుట్టూ అది కూడా ఉంది. గేటు చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. ఒకసారి లోపలికి కూడా రండి, లోపల కూడా మనం చూద్దాం. ఎంట్రన్స్ నుంచినే మనకు చెట్లన్నీ పెట్టినారండి. చూస్తున్నారు కదా, ఇది ఎంట్రన్స్. ఇందులో బోర్ కూడా ఉంది, పైప్ లైన్స్ కూడా ఉంది. చూస్తున్నారు కదా, సైడ్లో చెట్లు కూడా పెట్టినారండి మనకు. చుట్టూ మనకు ఫెన్సింగ్ కూడా వేసిందండి. ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచినే ఉంది. చుట్టూ ఫెన్సింగ్ వేసింది, సైడ్లో చెట్లు పెట్టినారు. ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి అక్కడ వరకు ఎంట్రన్స్ ఉంది. మనకు సైడ్లో చెట్లు కూడా పెట్టుకోవచ్చు. లోపల ఓపెన్ ల్యాండ్ కూడా ఉంది, అక్కడ కూడా చెట్లు ఉన్నాయంట. లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం మనము. నాతో పాటు రండి. చూస్తున్నారు కదా అండి, లోపల ఓపెన్ ల్యాండ్, చెట్లు కూడా పెట్టినారు. మీకు అది కూడా నేను ఒకసారి చూపిస్తాను. ఒకసారి నాతో పాటు రండి. చూడండి, 23 గుంటలు ఉంది. చాలా పెద్దగా ఉందండి ప్లేస్ కూడా. చూస్తున్నాగా చెట్లు గిట్లు అంతా బాగానే పెట్టినారు. ఇక్కడ మనకు బోర్ అవన్నీ వాటర్ కూడా వస్తున్నాయి. చూస్తున్నారు కదా, ఇది హైవేకి సెకండ్ బిట్లోనే ఉంది. రోడ్డుకి చాలా దగ్గర. ఇది ఓపెన్ ల్యాండే కాబట్టి గజం 4200 మాత్రమే ఉంది. దీన్ని ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు, ఎలా చేయొచ్చు అనేది కూడా నేను మీకు ఇప్పుడు వీడియోలో చెప్తాను. ఇది మొత్తం 23 గుంటలు ఉందండి. చూస్తున్నా కదా, ల్యాండ్ చాలా పెద్దది. 23 గుంటలు ఉంది. జస్ట్ 4200 మాత్రమే అండి గజము. దీన్ని ఓపెన్ ల్యాండ్ కాబట్టి దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అనేది కూడా నేను మీకు చెప్తాను. ఇది మంచి బ్యూటిఫుల్ ఫామ్ హౌస్ కూడా కట్టుకోవచ్చు అండి. మీకు కావాలి అనుకుంటే ఫామ్ హౌస్, అది కాకపోయినా విల్లా కట్టుకోవాలన్నా కూడా మీరు కట్టుకోవచ్చు. వీకెండ్స్ మీరు రావచ్చు, మీరు ఉండటానికైనా యూజ్ అవుతుంది. రెంట్ల పర్పస్కి అయితే చాలా బెస్ట్ ప్రాపర్టీ అండి. ఇది హైవేకి చూసినారు కదా, సెకండ్ బిట్లోనే ఉంది. ఎవరితో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా పెద్ద ఫంక్షన్స్ కూడా చేసుకోవచ్చు. ఈ మధ్య ఫంక్షన్స్ అంటే చాలా మంది ఇట్లా ఫామ్ హౌజుల్లో సిటీకి దూరంగా అట్లా తీసుకుంటున్నారు కాబట్టి మీకు రెంటల్ పర్పస్లో అయితే చాలా బాగుంటుంది. ఇది మీరు విల్లా కాకుండా, ఫామ్ హౌస్ కాకుండా వ్యవసాయం చేసుకునేందుకు కూడా చాలా వీలుగా ఉందండి. చాలా పెద్ద ల్యాండ్. 4200కి గజము. రోడ్డు పక్కన ఇంత తక్కువ ధరలో మనకు ఇంత మంచి ప్రాపర్టీ దొరకటం అనేది చాలా కష్టము. చూడండి, చుట్టూ ప్రహారీ గోడ కూడా ఉంది. చాలా పెద్దగా కట్టిన ప్రహారీ గోడ. ఎవరితో మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా ఉండదు. ఇప్పుడు అక్కడ ఒకసారి బోర్ కూడా ఉంది. మీకు బోర్ కూడా నేను చూపిస్తాను. నాతో పాటు రండి. చూసారు కదా అండి, బోర్ కూడా ఉంది. ఎప్పటికీ వాటర్ అయితే వస్తూ ఉంటాయి. పైప్ లైన్స్ కూడా ఉన్నాయి చెట్లకి. చెట్లు మొత్తం ఆల్రెడీ పెట్టున్నారు. చెట్లు కూడా చాలా పెద్దగా అయినాయి. మామిడి చెట్లకి పైన పెట్టారు. ఇంకా వేరే ఫ్రూట్ చెట్లు కూడా ఉన్నాయి. వేరే రకాల పండ్ల చెట్లు అవన్నీ కూడా పెట్టినారు. చుట్టూ ప్రహారీ గోడ కూడా ఇచ్చినారు. ఎవరితో ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. చాలా బాగుంది చూసేందుకు. గజం 4200 మాత్రమే ఉంది. ఇంత తక్కువ ధరలో ఇంత ప్రాపర్టీ రోడ్కి సెకండ్ బిట్లోనే దొరకటం చాలా కష్టం అండి. ఈ ల్యాండ్కే సపరేట్ రోడ్ అండి. ఇది రోడ్డు చూస్తున్నారు కదా, అక్కడ ఎంట్రన్స్ గేటు, అక్కడ నుంచి ఇట్లా లోపలికి రావచ్చు. ఈ చుట్టూ ప్రహారీ గోడ. మనం ఫ్లాట్ చూస్తున్నారు కదా, ఇది మొత్తం 23 గుంటలు ఉంది. 4200 మాత్రమే గజం అండి. సో మొత్తం ఒక్కరే మీరు కొనలేము అనుకుంటే కూడా రోడ్ ఎలా అయినా సపరేట్ ఉంది కాబట్టి ఇది మీ అన్నదమ్ములు కావచ్చు, ఫ్రెండ్స్ సర్కిల్లో అయినా, రిలేటివ్స్లో అయినా, పార్ట్నర్షిప్లో కూడా ఇది ల్యాండ్ కొనుక్కొని హాఫ్ చేసుకోవచ్చు. రోడ్డు కూడా మనకు సగం ఎవరిది వాళ్ళకే ఉంటుంది. సపరేట్ రోడ్డు ఉంది కాబట్టి సో రోడ్డుతో కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంత ప్లేస్ ఒక్కరే కొనలేము అంటే అట్లా పార్ట్నర్షిప్లో తీసుకున్నా కూడా మీకు చాలా ఈజీగా ఉంటుంది. చూస్తున్నారు కదా అండి, ఆల్రెడీ మామిడి చెట్లు అయితే పెట్టినారు. చిన్న చిన్న చెట్లకు కూడా మామిడికాయలు కాసినాయి. దాదాపు ఒక 100 మామిడి చెట్లు ఉన్నాయి. వేరే పండ్ల చెట్లు కూడా ఉన్నాయి. ఓపెన్ ల్యాండ్. ఇలాంటి ఇంత తక్కువ ధరలో 4200 గజం ఇంత తక్కువ ధరలో మనకు దొరకదు. దీన్ని మీకు నచ్చినట్టు మీరు డిజైన్ చేసుకోవచ్చండి. మీ డ్రీమ్ ఫామ్ హౌస్
మీకు నచ్చిన డిజైన్లో మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు. ఇది సిటీకి అవుటర్ రింగ్ రోడ్కి 9 కిలోమీటర్స్ ఉంటుంది. జస్ట్ మీరు 10 మినిట్స్లో ఇక్కడికి రీచ్ అవ్వచ్చు. మెయిన్ రోడ్డు నుంచి సెకండ్ బిట్ ఉంది కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. చుట్టూ ప్రహారీ కూడా మొత్తం డెవలప్ అయ్యి ఉంది. జస్ట్ మీకు నచ్చినట్టు మీరు కట్టుకొని వచ్చి ఉండటమే అండి ఆలస్యం. ఇలాంటి ఫామ్ హౌస్లు కానీ ల్యాండ్స్ కానీ ఇంత మెయిన్ రోడ్డుకి సెకండ్ బిట్ ఇట్లా తక్కువ ధరలో దొరికినప్పుడైతే అస్సలు మిస్ చేసుకోకండి. ఇలాంటివి దొరకటం కూడా చాలా కష్టము. చూస్తున్నారు కదండి, ఇక్కడ పెద్ద బోర్ కూడా ఉంది ఈ వెంచర్లో. మనకు బొమ్మల రామారాం నుంచి మండలం నుంచి ఇక్కడికి కిలోమీటర్ దూరం ఉందండి. చీకటి మామిడి నుంచి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో ఈ ల్యాండ్ ఉంది కాబట్టి మీకు హైవే సెకండ్ బిట్టే కాబట్టి ఎప్పుడైనా మీరు మినీ ఫంక్షన్ హాల్ కట్టుకోవాలనుకున్నా కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. రెంట్కైతే చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఇది చాలా మొత్తం డెవలప్ అయింది. ఇంత పెద్ద వెంచరు సెకండ్ బిట్ ఇంత తక్కువ ధరలో ఉంది కాబట్టి మధ్యలో ఉంది కాబట్టి చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి మీకు. అక్కడ మీరు చూస్తున్నట్టయితే మీకు బొమ్మల రామారాం ఇక్కడ నుంచి కూడా కనిపిస్తుందండి. ఇక్కడ నుంచి జస్ట్ కిలోమీటర్ ఉంటుంది, అది మండలము. ఇది మొత్తం ఓపెన్ ల్యాండ్ అండి. మీకు 8 ఫీట్లతో మీకు చుట్టూ ప్రహారీ గోడ కూడా ఇచ్చినారండి. స్టార్టింగ్ గేట్ దగ్గర నుంచి కూడా చుట్టూ మీకు ప్రహారీ గోడ ఉంది. మీరు చూస్తున్నారు కదా, 8 ఫీట్ల హైట్లో ఉంది మీకు ప్రహారీ గోడ కూడా. హైవేకి సెకండ్ బిట్లో ఇలాంటి ఖాళీ ఓపెన్ ల్యాండ్ దొరకటం అనేది చాలా తక్కువలో జరుగుతుందండి. అది కూడా 4 గజం 4200కి మాత్రమే. ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో అయితే మీకు చాలా అంటే చాలా బెస్ట్ అండి ఇది. ఇక్కడ కొనుక్కుంటే ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు మీరు కాదు అనుకుని ఇక్కడ కొనుక్కుంటే మాత్రం చాలా అంటే చాలా డెవలప్ అవుతుంది. చూస్తున్నారు కదా, రోడ్డుకి సెకండ్ బిట్టు 100 ఫీట్ల రోడ్డు కూడా ప్రపోజల్ ఉందండి ఇక్కడ. ఎప్పటికీ రెగ్యులర్గా బస్సెస్ అయితే వెళ్తూనే ఉంటాయి. యాదగిరి గుట్టకు కూడా బస్సులు ఈ రూట్లో నుంచినే వెళ్తాయండి. మనకు ఎప్పటికీ బిజీగా ఉండే రోడ్డు, ఇలాంటి దగ్గర ఇంత తక్కువ ధరలో మీకు ఇట్లా ఓపెన్ ల్యాండ్ దొరకటం అంటే ఇలాంటి ల్యాండ్ని ప్లీజ్ ఎవరు మిస్ చేసుకోకండి. మొత్తం ఓపెన్ ల్యాండ్ అండి, మొత్తం చూసారు కదా మీరు. ఇది డైరెక్ట్ ఓనర్ నెంబరే మీకు ఇస్తున్నామండి. దీంట్లో మాకు కానీ వేరే వాళ్ళకి కానీ మధ్యలో ఎవరికి ఎలాంటి కమిషన్ మీరు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. దాంట్లో ఓనర్ నెంబర్ ఉంది. డైరెక్ట్ ఓనర్కి కాల్ చేసి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా ఓనర్తో మాట్లాడండి. అలాగే మీకు ఇంకా ఏ ఏరియాలో మీకు ఎలాంటి ప్రాపర్టీస్ కావాలి అనుకుంటున్నారు, మీకు నచ్చిన ఏరియాలు ఏంటి కామెంట్ చేయండి. మీరు మళ్ళీ ప్రమోషన్స్ ఏమైనా కావాలి అనుకుంటే మీ వెంచర్స్ కానీ ఓపెన్ ల్యాండ్స్ కానీ ఫామ్ హౌస్లు ఏమన్నా ఉంటే తక్కువ ధరలో మేము చేసి పెడతామండి. కింద మా నెంబర్ డీటెయిల్స్ ఉంటాయండి, ఆ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.